అందరికీ మరణాతండి. ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వకమైన వందనమన్నాతులు. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతో ఆశీర్వాదకరంగా మారుతున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనమన్నాతులు తెలియజేసుకుంటున్నాం. అందరికీ మరణాత. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు నేను మీకు ఒక చక్కని స్త్రీని, మరొక స్త్రీని మీకు పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. అయితే ఈ స్త్రీ ఎవరు అని చెప్పుకోబోయే ముందు అసలు ఈ స్త్రీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనాల్లో ఎందుకు రాయించాడు, ఈ స్త్రీకున్న స్పెషాలిటీ ఏంటి, అసలు పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్త్రీని ఎందుకు గుర్తించాడు అనే కొన్ని విషయాలు ఈరోజు మనము క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. అయితే ఈ స్త్రీ గురించి ఎక్కడుంది అనేది మనం తెలుసుకోబోయే ముందు పౌలు గారి గురించి మనందరికీ తెలుసు. అయితే ఆయన ఏం చేసేవారండి, రకరకాల ప్రాంతాలకి వెళ్తూ దేవుని సువార్త ప్రకటిస్తూ ఎంతగానో అనేకమైన ఆత్మల్ని బలపరుస్తూ దేవుళ్ళో అనేక మందిని రక్షించే ఒక గొప్ప యూదుడిగా ఇక్కడ పౌలు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పౌలు గారు చేసింది ఏంటి అంటే, ఈ పౌలు గారు ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, అయితే చావైనా అది బ్రతుకైనా ఏది ఏమైనప్పటికీ కూడా దేవుని కోసమే అన్నంత రీతిగా ఈ పౌలు గారు తన జీవితంలో జీవిస్తూ ఉన్నారు. అయితే రకరకాల ప్రాంతాలకి వెళ్తున్నారు, ఎంతోమందిని బలపరుస్తున్నారు, ఎన్నో నిందలు పడుతూ ఉన్నారు, అవమానాలు పడుతున్నారు, చావు అంచుల దాకా వెళ్ళి మరలా తిరిగి వచ్చి దేవుని స్తుతిస్తూ ముఖసూటి కలిగి ఎంతగానో అనేక రీతులుగా దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా పౌలు గారు మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే ఈ పౌలు గారి గురించి చెప్పుకోపోయే ముందు ఎథెన్సు మహాపట్నం, ఇది మీ అందరికీ తెలుసు, ఇది గ్రీసు దేశానికి రాజధానిగా ఉంది. అయితే అలెగ్జాండర్ ది గ్రేట్, ఈ పేరు చాలా మందికి తెలుసు, చక్రవర్తి, అలెగ్జాండర్ చక్రవర్తి చాలా మందికి తెలుసు కదా. ఈ అలెగ్జాండర్ అనే చక్రవర్తి గురించి చెప్పాలి అంటే ఇతను కూడా ఈ గ్రీసు దేశస్థుడే అని చెప్తాం. ఈ గ్రీసు దేశం అంటే ఇది ఒక నాలెడ్జ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి వాళ్ళంటే జ్ఞానము కలిగిన వాళ్ళు, అందరూ చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక రకంగా ఏదోటి కనిపెట్టాలన్న ఆశ కలిగిన వారు, ఏదో ఒక కొత్తదనాన్ని వెతికేవారు. అలాగా ప్రతి ఒక్కరికి కూడా వారికి వచ్చే ఆపర్చునిటీని వెంటనే ఉపయోగించుకుని, వచ్చే ఆపర్చునిటీని క్యాచ్ చేసి వారి టాలెంట్స్ని రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకునే ఒక గొప్ప నైపుణ్యత కలిగిన వారు ఈ గ్రీసు దేశస్థులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ అలా ఉంటారని చెప్పుకోలేం, కానీ మ్యాక్సిమం ఆఫ్ ది నెంబర్స్ ఇలాగే ఉంటారు ఈ గ్రీసు దేశంలో. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలి అంటే ఈ గ్రీసు దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా చిన్ననాటి నుండి, చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు వారికి ఉన్న టాలెంట్ని రోజు రోజుకి పెంచుకోవాలి. వచ్చే ఆపర్చునిటీ ద్వారా నేను ఎలా అందరికీ తెలియాలి, వచ్చే ఆపర్చునిటీ ద్వారా నేను ఎలా పైకి రావాలి, ఇలాగా అనేక రకాలుగా ఆలోచించుకుంటూ ఎడ్యుకేషన్ బాగా చదువుతూ అలాగ రోజు రోజుకి తన దేశం అంతటిని కూడా ఒక గొప్ప జ్ఞానము కలిగిన దేశంగా చేసుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఒకానొక సమయాన్న అపోస్తులైన పౌలు గారు ఏం చేశారు అంటే, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆ పౌలు గారు అలా వెళ్తూ ఉంటుంటే, మార్గంలో వెళ్తుంటుంటే అక్కడ దెయ్యం పట్టి ఒక స్త్రీ వస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. పూతోన్లో దెయ్యం పట్టి ఆ ప్రాంతాన్ని అంతా పాడు చేస్తుంది. ఆ ప్రాంతంలో ఈ పౌలు గారు ఇలా వెళ్తూ ఉంటుంటే ఒక స్త్రీ అలా నడుచుకుంటూ వస్తుంటుంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి, దేవుడిచ్చిన శక్తిని, దేవుడిచ్చిన పవర్ని బట్టి ఆ స్త్రీలో దెయ్యం ఉంది అని గ్రహించిన పౌలు గారు ఆమె మీద ప్రార్థన చేయగా, ఆమె మీద దేవుని యొక్క హస్తం పేయగా, ఆమెను దేవుడికి అప్పగింపగా ఆ దెయ్యము ఆ స్త్రీని విడిచిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చూస్తే ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ ప్రదేశాన్ని, ఆ ప్రాంతాన్ని అంతటిని పాడు చేసి ఆ దెయ్యం పట్టి పీడింపబడుతూ అనేక రకాలుగా బిహేవ్ చేస్తూ తన శరీరాన్ని మర్చిపోయి అనేక మందిని ఇబ్బంది పెడుతూ ఇలా చేస్తూ ఉంటుంటే మరి పౌలు గారు ఏం చేశారండి, ఆ స్త్రీ గురించి ప్రార్థించగా, ఆ స్త్రీని యేసు నామములో గద్దించగా ఆ స్త్రీలో ఉన్న దురాత్మ ఏమైపోయింది, పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే అట్లా పారిపోయిందో వెంటనే ఏం చేశారంటే ఆ దెయ్యం
పట్టి పీడింపబడుతున్న అమ్మాయిని విడుదల చేసినందుకు ఆ ప్రాంతం వాళ్ళందరూ సంతోషించాలి. కానీ ఇక్కడ జరిగిందంత ఆపోజిట్. ఏం జరిగిందంటే ఆ పౌలు గారిని చెరసాల్లోకి తీసుకువెళ్ళిపోయారు. చెరసాల్లోకి తీసుకెళ్ళి హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, నిందలు వేస్తున్నారు, కొడుతున్నారు. చెరసాల్లో పెట్టి నానా హింసలన్నీ పెడుతూ ఉన్నారు. అయితే ఎందుకు ఇన్ని హింసలు అంటే ఆ స్త్రీ ద్వారా, దెయ్యం పట్టి పీడింపబడుతున్న స్త్రీ ద్వారా వీళ్ళు ఏం చేస్తున్నారు, డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నారు. ఆ స్త్రీ ద్వారా డబ్బులు వస్తూ ఉన్నాయి కాబట్టి, వీరికి లాభం వస్తుంది కాబట్టి, ఒక స్త్రీ పాడైపోయినా పర్లేదు, ఒకళ్ళు నశించిపోయినా పర్వాలేదు, మాకు డబ్బులు వస్తున్నాయి కదా అన్న ఆలోచనతో వీరు ఉన్నారు. కానీ పౌలు గారు దేవుని యొక్క శక్తి ఎరిగి, దేవుని నామము తెలుసుకుని, దేవునిలో బలపడుతూ ఎంతగానో దేవుని కొరకే అన్న జీవితం కాబట్టి, ఈ డబ్బు ఆశ, ఈ లోకం ఆశ ఆయనకి లేదు కాబట్టి ఏం చేశారు, ఒక స్త్రీ అయినా ఒక పురుషుడైనా ఏ ఒక్క మనిషి కూడా నశించిపోకూడదని వెళ్ళి రక్షించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొత్తం మీద అక్కడి నుంచి విడిపింపబడి ఆయన మరలా సువార్త యాత్ర, నాకెందుకని కూర్చోలేదు కానీ మరలా నిందలే మరలా సువార్త యాత్ర ప్రారంభించారు. తెస్సలోనిక అనే ప్రాంతానికి వచ్చారు. ఆ తెస్సలోనిక ప్రాంతంలో అనేక మందిని రక్షించడం, మరలా అక్కడ కొన్ని నిందలు పడడం, ఆ ప్రాంతం నుంచి మరలా బెరయాకు రావడం జరిగింది. ఆ బెరయాలో అనేక మందిని రక్షించడం, మరలా నిందలు అనుభవించడం, మరలా బెరయాలో కొద్ది కాలం ఉండి మరలా ఎథెన్సు మహాపట్నానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి రావడం జరిగిందండి, ఎథెన్సు మహాపట్నము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ఎథెన్సు మహాపట్నానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అంటే, ఎథెన్సు మహాపట్నం అంతా కూడా ఎలా ఉంది అంటే, దేవుడు యేసు ప్రభువారిని ఎరుగని వారు, యేసు ప్రభువారు అంటే ఎవరో తెలీదు, అసలు యేసు ప్రభువారికి వీరికి పరిచయమే లేదు. కానీ ఎథెన్సు మహాపట్నంలో అంటే ఈ గ్రీసు దేశం అంతట్లో కూడా ఎలా ఉన్నారు అంటే, వీళ్ళందరూ కూడా జ్ఞానము కలిగిన వారు, పండితులు, మహాజ్ఞానులు అందరూ కూడా ఉన్నారు. వీళ్ళకి చెప్పే అంత జ్ఞానం పౌలు గారికి లేకపోవచ్చు, కానీ వెనుకడుగు వేయలేదు. సాధారణంగా మనకంటే నాలెడ్జ్ పర్సన్స్ ఎదురుగా ఉన్నప్పుడు మనకి మాట రాదు కదా, కానీ ఈ యొక్క పౌలు గారికి ఈ దేశస్తులు అందరూ కూడా జ్ఞానవంతులే, అందరూ కూడా నైపుణ్యత కలిగిన వారే, అందరూ కూడా వారి వారి టాలెంట్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న వారే. కానీ అయినప్పటికీ కూడా ఈ పౌలు గారు వెనకడుగు వేయలేదు. నేను ఏ మాట పొరపాటు మాట్లాడినా ఏదో ఒక పేరు పెడతారేమో అని వెనకడుగు వేయలేదు. కానీ దేవుడే నన్ను వాడుకుంటాడు, దేవుడి సువార్త నిమిత్తమై నేను వచ్చాను, ఆయన నన్ను బలమైన సాధనంగా వాడుకుంటాడని పౌలు గారు నమ్మి దేవుని కోసం ముందడుగు వేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎథెన్సు మహాపట్నంలో అసలు అక్కడ సువార్త లేదు. ఈ పౌలు గారు ఎంత గొప్పగా ఉన్నారంటే, సువార్త కోసం మరణించడానికి, సువార్త కోసమే ప్రాణాన్ని అర్పించడానికి, సువార్త కోసమే ఆయన జీవితాన్ని అంతటినీ కూడా అంకితం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ ఎథెన్సు మహాపట్నంలో అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో 16వ వచనంలో మనం చూస్తాము ఈ యొక్క ఎథెన్సు మహాపట్నం గురించి. ఇది చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ పట్టణం అని చెప్పొచ్చు. చాలా టాలెంట్ ఉన్నవి, చాలా పవర్ ఉన్నది, అందరూ కూడా ఎడ్యుకేటెడే, అందరికీ కూడా రకరకాల విద్యలు ఉన్నాయి, నైపుణ్యాలు ఉన్నాయి. కానీ అటువంటి పట్టణంలో సిగ్గుపడకుండా, వెనకడుగు వేయకుండా ఈ యొక్క పౌలు గారు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్న ఈ సమయంలోనే ఈ ఎథెన్సు మహాపట్నంలో ఒక స్త్రీ కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్త్రీ ఎవరు చెప్పే ముందు, ఎథెన్సు మహాపట్నంలో ఆయన అంతా కూడా సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. సువార్త ప్రకటిస్తూ ఉంటుంటే ఆ సువార్తలో అందరికీ కూడా వీధి తిరుగుతున్నారు, రాజ్య వీధుల్లోకి వెళ్తున్నారు, సందుల్లోకి వెళ్తున్నారు, ఇరుకు మార్గాల్లోకి వెళ్తున్నారు, పేదవాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, ధనవంతుల దగ్గరికి వెళ్తున్నారు, ఆస్తిపాస్తుల దగ్గరికి వెళ్తున్నారు, కుల మతాలు చూసుకోకుండా వెళ్తున్నారు, ఏమీ చూసుకోవట్లేదు. ఆయన అందరినీ పలకరిస్తున్నారు, అందరి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అయితే ఇలా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి చెప్పారు, ఏమనంటే, అయ్యా మీరు ఎంతమంది కానీ ఒక్కొక్కరికి వెళ్ళి ఎన్ని చోట్లకని వెళ్ళి చెప్తారు, ఎంతమందికి అని చెప్తారు ఈ దేశంలో, అందుకే ఒక పని చేయండి, మేమందరము ఒకానొక దినాన ఒక స్థలంలో కలుసుకుంటాం, ఆ స్థలానికి మీరు రండి, అందరూ ఉంటారు కాబట్టి ఒకేసారి మీరు అందరికీ చెప్పొచ్చు అని చెప్పినప్పుడు ఇంకా పౌలు గారికి అంతకంటే ఏం కావాలి చెప్పండి. ఒక్కొక్కరికి వెళ్ళి చెప్పే కంటే అందరూ ఒకే
చోట ఉంటే దేవుని మాటలు చెప్పడం మీకు సులువు అవుతుంది. కాబట్టి ఎక్కడ ఆ ప్లేస్ అని అడిగినప్పుడు అతను చెప్పారు, అరియోపగు అనే ప్లేస్ దగ్గర మేమందరము కలుస్తాము, మీరు అక్కడికి వచ్చేసేయండి, అక్కడికి వచ్చి దేవుని మీరు చెప్పాలనుకుంటుంది చెప్పండి అన్నప్పుడు ఈ పౌలు గారు అక్కడికి వచ్చి అందరూ కూర్చున్నప్పుడు చెప్తూ ఉన్నప్పుడు మొదటి గుంపు లెగిసింది. ఏ గుంపు అండి? మొదటి గుంపు లెగిసింది. లెగిసి అంటూ ఉన్నారు, మా వల్ల కాదు, మాకు అసలు వినే మూడే లేదని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇక రెండవ గుంపు లెగిసింది కొద్దిసేపటికి. ఈ రెండవ గుంపు అంటున్నారు, ఇప్పుడు మాకు చాలా పనులు ఉన్నాయి, మేము చాలా బిజీగా ఉన్నాము, మా బిజీ షెడ్యూల్లో ఈ మాటలు వినే ఛాన్స్ మాకు లేదు, కాబట్టి ఇంకెప్పుడైనా చూద్దాంలే అని వెళ్ళిపోయారు. కానీ అక్కడ మాత్రం ఈ పౌలు గారు చెప్తున్న మాటలు మొదటి గుంపు లక్ష్య పెట్టలేదు, రెండవ గుంపు ఆసక్తి చూపించలేదు, కానీ మూడవ గుంపు మాత్రం దేవుని యొక్క మాటలు వినుటకు, పౌలు గారు చెప్తున్న ఆసక్తికరమైన మాటలు వినుటకు అలాగే ఎదురు చూసాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మూడు గుంపుల్లో మీరే గుంపులో ఉన్నారో ఒకసారి ఆలోచించండి. వాక్యం మొదలవుతుందంటే ఏదో ఛానల్ మార్చేసో లేదంటే టీవీ లేదంటే మార్చేయడం కాదు, కానీ మీరందరూ కూడా ఏం చేయాలి? వినే గుంపులో ఉండాలి. వినాలి. వినుట ద్వారానే ఆశీర్వాదం కలుగుతుంది, వినుట ద్వారానే విశ్వాసం కలుగుతుంది, వినుట ద్వారానే మన హృదయాలు మార్చబడతాయి. వినాలి. వింటేనే ఆ తర్వాత దేవుని కార్యం ఏంటి అనేది మనం చూడగలుగుతాము, తెలుసుకోగలుగుతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ ఎథెన్సు మహాపట్నంలో ఉన్న ఈ యొక్క మూడవ గుంపులో ఒక స్త్రీ కనపడుతుంది. ఆ స్త్రీ పేరే దమరి. ఈరోజు ఎవరి గురించి చెప్పుకుంటున్నామండి? దమరి గురించి చెప్పుకుంటున్నాం. ఈ పేరు చాలా రేర్గా వినుంటారు, ఎందుకంటే మన సంఘంలో కానీ ఎక్కడైనా సరే కొద్దిమంది పేర్లు రిపీటెడ్గా వస్తాయి తప్ప ఈ యొక్క దమరి లాంటి పేర్లు చాలా రేర్గా వస్తాయి. ఎందుకంటే వీరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తావించింది చాలా తక్కువే, కానీ ప్రస్తావించిన ప్రదేశంలో మనం నేర్చుకోవాల్సినవి చాలా ఎక్కువ ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ దమరి గురించి మనం తెలుసుకుందాం. దమరిలో ఉన్న లక్షణాలు ఏంటి, దమరిలో ఉన్న సుగుణాలు ఏంటి, ఎందుకు ఈమె ఇంత ప్రత్యేకించబడింది గమనించండి. మొదటి గుంపు వెళ్ళిపోయింది, రెండవ గుంపు వెళ్ళిపోయింది, మూడవ గుంపు నిలిచే ఉంది, కానీ మూడవ గుంపులో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పలేదు, కానీ ఎవరి పేరు చెప్పారు? దమరి పేరు చెప్పారు. అందరి పేర్లు చెప్పుండొచ్చు కదా, అందరి పేర్లు ఇదిగో వీళ్ళు మూడవ గుంపులో ఎదురు చూశారు దేవుని యొక్క మాటల కోసం అనొచ్చు కదా, అనలేదు. కానీ ఆ మూడవ గుంపులో ఏం చేశారు? అందరిలో కల్లా అతి ఆసక్తిగా వింటున్న దమరి వైపు అన్ని విడిచిపెట్టి, అన్ని ఆలోచనలు పక్కన పెట్టి ఈరోజు ఏం తెలుసుకోబోతున్నానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న దమరినే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా ఈ దమరిలో ఉన్న లక్షణం ఏంటో తెలుసా? ఎథెన్సు పట్టణంలో ఉన్నది. ఏ పట్టణంలో ఉందండి? ఎథెన్సు పట్టణంలో ఉంది. ఎథెన్సు పట్టణంలో అంటే పట్టణంలోనే కదా ఉంటారు ఎవరైనా, కానీ దాంట్లో స్పెషాలిటీ ఏంటి అనుకోవచ్చు. ఎథెన్సు పట్టణం అంటే లోక జ్ఞానముతో అతిశయించుటకు సాధ అంటే ఈమె అతిశయించలేదు. మొదటి గుంపు అతిశయించింది. నాకు చాలా టాలెంట్ ఉంది, నాకు చాలా నైపుణ్యాలు ఉన్నాయి, నాకు చాలా ఎడ్యుకేషన్ ఉంది, నాకు చాలా నాలెడ్జ్ ఉంది, నేను ఈ మాటలు వినడానికి ఇంట్రెస్ట్ లేదని మొదటి గుంపు ఆసక్తి చూపించలేదు. తన జ్ఞానాన్ని బట్టి అతిశయించాయి. కానీ రెండవ గుంపు కూడా అతిశయించింది, కానీ మూడవ గుంపు అతిశయించలేదు. ఆ మూడవ గుంపులో ఉన్న దమరి అస్సలు అతిశయించకుండా తన్ని తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క మాటలు వినుటకు ఆసక్తి చూపుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఎథెన్సు పట్టణంలో అందరికీ సువార్త ప్రకటిస్తూ ఉండేవారు. చూడండి, అపోస్తల కార్యం 17వ అధ్యాయం 17వ వచనంలో సంత వీధులలో, సమాజ మందిరములలో భక్తులతో యూదులందరికీ కూడా సువార్త చెప్తూ ఉన్నారు. చిన్న పెద్ద, లేదంటే ఆ కులము ఈ మతం, వీళ్ళు అందంగా ఉన్నారు అందంగా లేరు, రాజులు వీళ్ళు, వాళ్ళు ఇది అని చెప్పేసి అటువంటి భేదం లేదు. కనిపించిన ప్రతి మనిషికి సువార్త ప్రకటించారు. ఎక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్తూ ఉన్నారు. అలా సువార్త ప్రకటిస్తూ ఉండగా ఈ పౌలు గారి కంటే ఎవరు పడ్డారు? ఈ దమరి పడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా సువార్త ప్రకటించాలి. సువార్త విషయమై మనము కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు ఈ లోకానికి నన్ను పంపించాడు అంటే, పంపించిన నన్ను దేవుడు ఎన్నుకున్నాడు అంటే, రక్షించుకున్నాడు అంటే, దేవుని పరిచర్యలో దేవుని సేవలో వాడబడుతున్నామంటే దానికి ఒకటే కారణము, నశించిపోతున్న ప్రతి ఆత్మని కూడా వెతికి రక్షించాలి. ఏ ఆత్మ నశించిపోకూడదు. ఈ సర్వ లోకము కోసం
తన సమస్తాన్ని విడిచిపెట్టి తన సమస్తాన్ని త్యాగం చేసి ఈ లోకంలో నీ కోసం నా కోసం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన మన కోసం చనిపోయాడు అంటే సువార్త ప్రకటించాలి ఖచ్చితంగా. ఈ పౌలు గారు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఎథెన్సు మహాపట్నం అంతా నేను తిరిగాను, ఈ పట్టణం అంతా నేను సంచరించాను, అయితే నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా బలిపీఠాలు కట్టారు. ఏం కట్టారండి? అప్పట్లో ఏ దేవుడు ఉన్నా సరే ఆ దేవుడికి బలి అర్పించాలన్నా, ఆ దేవుడిని స్తుతించాలన్నా, ఆ దేవుడు కూల్ అవ్వాలన్నా, లేదంటే బ్లెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా సరే వారందరూ కూడా బలిపీఠాలు కడుతూ ఉండేవారు. మరి ఆ బలిపీఠాలు కట్టడంలోనే ఈ పౌలు గారు గ్రహించిన విషయం ఏంటో తెలుసా? మీరు అందరికీ బలిపీఠాలు కట్టారు. పలానా దేవుడని ఒక బలిపీఠం, ఈ దేవుడని ఒక బలిపీఠం, ఆ దేవుడని ఒక బలిపీఠం, ఇలాగా అన్ని దేవుళ్ళకి అన్ని బలిపీఠాలు కట్టారు. వాటన్నిటి మధ్యలో తెలియని దేవుడు అని ఒక బలిపీఠం కట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎథెన్సు మహాపట్నంలో జరిగిన నిజ సంఘటన అది ఏంటంటే అన్ని దేవుళ్ళకి బలిపీఠాలు కట్టారు వారు. మధ్యలో ఒక బలిపీఠం కట్టి దానికి ఏం పేరు పెట్టారు తెలుసా? మాకు తెలియని దేవుడు బలిపీఠము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు ఇక్కడ నిలబడ్డారు. నిలబడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీకు తెలియని దేవుని గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. మీరు కట్టిన బలిపీఠము ఎవరిదో నేను చెప్తాను అని చెప్పి ఆయన సువార్త ప్రకటించడం మొదలు పెట్టారు. ఈరోజు నేను కూడా మీకు చెప్పాలనుకుంటున్న విషయం ఏంటో తెలుసా? ప్రకటించాలనుకున్న విషయం ఏంటో తెలుసా? దేవుడు, మీకు తెలియని దేవుడు గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాం. అనేక మంది నశించిపోతున్నారు. అనేక మందికి దేవుడు అంటే ఇంకా ఎవరో తెలియట్లేదు. ఈరోజు మీరే బోధించాలి. ఎవరు నిజమైన దేవుడు, ఎవరు ఏంటి అనేది మీరు బోధించాలి. అది ఏదో అక్కర్లేదు, ఏమీ చేయక్కర్లేదు, బైబిల్లో ఉన్న విషయాలన్నీ చదివి చెప్పేయక్కర్లేదు. కానీ మీ జీవితంలో దేవుడు నీ జీవితంలో చేసిన ఒక అద్భుతాన్ని, దేవుడు నీ జీవితంలో చేసిన ఒక సూచక క్రియని అందరికీ కూడా ఒక సాక్ష్యం రూపంలో, సువార్త రూపంలో చెప్తే దానికి తగిన దీవెన, తగిన ఆశీర్వాదం దేవుడు నీకు, నీ కుటుంబానికి ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈరోజు మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు మన జీవితంలో చేస్తున్న అద్భుత కార్యాల్ని సువార్త రూపంలో చెప్పేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవదిగా ఈ యొక్క దమరిలో ఉన్న చక్కని లక్షణం ఏంటో తెలుసా? సువార్తను ఆలకించినది, సువార్త విన్నది. అంటే వినే అనుభవంలో ఉంది. అంటే మనందరం కూడా ఏం చేయాలండి? సువార్తను వినాలి ఖచ్చితంగా. ఈరోజు నేను చెప్తున్నాను, ఈ మాటలు వినాలి, లేదంటే నా తర్వాత వచ్చే దైవజనుల మాటలు వినాలి. ప్రతి ఒక్కరి మాటలు కూడా మనం ఏం చేయాలి? వినాలి, వినే అనుభవంలో ఉండాలి. చేస్తున్న ప్రతి సువార్త మనం ఆలకించాలి. మీ ఇంటికి ఎవరైనా వచ్చి సువార్త ప్రకటిస్తున్నారంటే అరే బ్రహ్మాండం కాదు, కానీ వారిలో నుండి దేవుడు నేను ఏం హెచ్చరించబోతున్నాడో, వారిలో నుండి దేవుడు నీకు ఏం ఆశీర్వాదం తీసుకొచ్చాడో, వారి ద్వారా నిన్ను దేవుడు ఎలా ఆశీర్వదించబోతున్నాడో అది గమనించి సువార్తను ఆలకించే అనుభవంలో మీరు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము కలిగిన స్త్రీయే ఆ పట్టణంలో అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈ మూడవ గంపులో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఈ తెలియని దేవుడు ఎవరు, అసలు ఏం చేస్తాడు ఈయన అని చెప్పేసి ఆసక్తిగా ఈ దమరి ఏం చేస్తుంది? చక్కగా దేవుని యొక్క మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నీ పట్ల కూడా దేవుడు చేస్తున్న ఒక మాట చెప్తున్నా. దేవుడు నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? సువార్తను ఆలకిస్తే ఈరోజు దేవుడు నీతో స్వయముగా మాట్లాడతాడు. సువార్తను నిజముగా ఆలకిస్తే దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని యొక్క సువార్త ఆలకిస్తే, ఆయన మాటలు వినే అనుభవంలో ఉంటే దేవుడు దమరిని జ్ఞాపకం చేసుకున్నట్లుగా నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటానంటున్నాడు. దేవుని యొక్క సువార్త ఆలకిస్తే ఎథెన్సు మహాపట్నంలో దమరిని ఎలా అయితే ఆశీర్వదించాడో ఈరోజు నీ కుటుంబంలో, నీ బంధువుల్లో, నీ స్నేహితుల్లో, ఇరుగు పరుగు వారిలో, అందరిలో కల్లా నిన్ను కూడా ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిలబెడతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ దమరిలో ఉన్న అనుభవము సువార్త ఆలకించే అనుభవం మీరు కూడా ఉండాలి. సువార్తను వినాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈరోజు నన్ను ఎలా గద్దించబోతున్నాడు, నాకేమైనా హెచ్చరించబోతున్నాడా, నన్ను ఎలా ఆశీర్వదించబోతున్నాడు, నా కోసం దాగి ఉన్న మేలు ఎప్పుడు వస్తుంది, ప్రతిదీ కూడా ఆసక్తిగా వింటే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోమపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. బై లిజనింగ్ ఓన్లీ వి గెట్ ఫెయిత్. అంటే మనం దేవుని యొక్క మాటలు వినడం ద్వారా మనకి విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. మనకి విశ్వాసం లేకపోతే దేవునికి దగ్గర కాలేము. మనం విశ్వాసం లేకపోతే మనం ఎన్నటికీ కూడా దేవుని చెంతకు మనం చేరలేం. కాబట్టి ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా గ్రహించాల్సిన
విషయం ఏంటో తెలుసా? మీరందరూ కూడా దేవుని యొక్క మాటలు వినుటకు వేగురుపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క మాటలు వినుటకు ఆసక్తి చూపించాలి. దేవుని యొక్క మాటలు వినుటకు మీ పని పాటల పక్కన పెట్టి మరి అలా దేవుని చెంతకు చేరాలి. దేవుని యొక్క మాటలు వినుటకు అత్యాసక్తి మీరు చూపించాలి. దేవుని యొక్క మాటలు వినుటకు పెందలకాడే పనులన్నీ ముగించుకుని దేవుని చెంతకు చేరాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దమరి తనకున్న జ్ఞానాన్ని, తనకున్నవన్నీ, హోదాని అన్నీ విడిచిపెట్టి దేవుని యొక్క మాటలు వినుటకు అత్యాసక్తి చూపించింది. అది కూడా ఈరోజు యేసుప్రభు అంటే మీకు తెలుసు, కానీ ఈ దమరికి పౌలు గారు చెప్తున్న కాలంలో యేసుప్రభు వారంటే ఎవరో తెలీదు, యేసుప్రభు వారు ఏం చేస్తారో తెలీదు, అసలు దేవుడు అనేవారు ఉన్నారా అని కూడా ఈ యొక్క దమరికి తెలీదు. కానీ ఈ దమరి ఏం చేస్తుందో తెలుసా? అసలు ఈ తెలియని దేవుడు ఎవరు, అసలు ఈ తెలియని దేవుడు ఏం చేస్తాడు, అసలు ఈ తెలియని దేవుడు నమ్ముకోవడం వల్ల ఏంటి లాభాలని పౌలు గారు చెప్తున్న ప్రతి మాటని కూడా అబ్జర్వ్ చేస్తుంది, పరిశీలిస్తుంది, ప్రతిదీ కూడా ఆలకించి దేవుని యొక్క ఆశీర్వాదంను తెచ్చి పొందుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది, వినుట వలన మనకి స్వస్థత కలుగుతుంది. అంటే మనమందరం కూడా వినాలి, వింటే దాని ద్వారా ఏం కలుగుతుందంట? మనకి స్వస్థత కలుగుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ రీతిగా ఉంది, మంచి పదార్థములు మనం అనుభవిస్తాం. అంటే దేవుని యొక్క మాట వినటం వలన, దేవుని యొక్క మాటను అనుసరించడం వలన మనం ఏం పొందుకుంటాము? మంచి పదార్థములన్నీ కూడా అనుభవిస్తాము, స్వస్థత పొందుకుంటాము, ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతాము, విశ్వాసం కలుగుతుంది, బలహీనతలు పోతే, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన మాట వింటే ఆయన మాటలో స్వస్థత ఉంది, ఆయన మాటలో జీవం ఉంది, ఆయన మాటలో నెమ్మది ఉంది, ఆయన మాటలో అద్భుతం ఉంది, ఆయన మాటలో ఆశ్చర్యం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట పలకగానే చనిపోయి కుళ్ళికంపు వస్తున్న లాజరు కూడా ఏం చేశారు? వెంటనే అలా నడుచుకుంటూ వచ్చేసారు. చనిపోయిన వారిని దేవుడు లేవనెత్తాడు. దెయ్యాలు పట్టి పీడింపబడుతున్న కుమారుని దేవుడు వెంటనే వెళ్ళిపోనగానే ఆ యొక్క కుమారుడు విడుదల పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలో అసాధ్యమైనదంటూ లేదు. ఆయన ఒక్కసారి మాట పలకగానే సృష్టి అంతా కూడా దానంతట అది కలిగింది. కాబట్టి ఈరోజు మనము కూడా ఆయన మాటకు అసాధ్యమైనదంటూ లేదు. ఆయన మాట వినేవారిగా ఉండాలి, ఆయన మాటకు లోబడేవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక మూడవదిగా ఈమె ప్రభువును విశ్వసించింది. ఏం చేసిందండి? విశ్వసించింది. అంటే యేసు ప్రభువాన్ని విశ్వసించే వారిగా ఉండాలి. తెలియని దేవుడి గురించి ఏమి తెలియని ఒక వ్యక్తి వచ్చి ఏదో సువార్త ప్రకటిస్తుంటుంటే ఎంత మాత్రం నిర్లక్ష్యం చేయలేదు, కానీ లక్ష్య పెట్టింది. ఏం చెప్తూ ఉన్నారు, ఎలా చెప్తూ ఉన్నారు, అసలు ఎవరైనా అని చెప్పేసి ప్రతిదీ కూడా లక్ష్య పెట్టింది. లక్ష్య పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడు? లక్ష్య పెట్టేదో పక్కన వదిలేదు, కానీ విశ్వసించింది. విశ్వసించిన ఆమె దేవుని యొక్క మాటలు మరింత జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తావు. అంటే ఒకవేళ ఇప్పుడు చెప్తున్న ప్రతి మాట కూడా నువ్వు నిజముగా నమ్మితే దేవుని యొక్క మాటలు నువ్వు చూస్తావు. కాబట్టి నమ్ముదాం మనమందరం కూడా. దేవుని యొక్క మాటలు నమ్మితే దేవుడు నీ పట్ల, నా పట్ల కూడా అద్భుత కార్యములు చేయడానికి సామర్థ్యం కలిగిన దేవుడు మన యేసయ్య. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మాలి మనందరము. ఈ యొక్క మార్తా మరియలు నమ్మారు దేవుణ్ణి, ఆయన మాటలో జీవం ఉందని నమ్మారు. కనుకనే తన తమ్ముడు చనిపోయినప్పుడు వెంటనే యేసుప్రభు వారిని కౌరు పంపించారు. కౌరు పంపించి యేసుప్రభు వారు రాగానే చెప్తున్నారయ్యా, నీ యొక్క శిష్యుడు లాజరు చనిపోయారు ప్రభా, మీరంటే ఎంతో ఇష్టం యేసయ్యా, మీరు మాట పలకండి అని చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? మాట పలికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాట పలకగానే విశ్వాసంతో వీళ్ళు అడిగారు. ఆ విశ్వాసంను చూసిన దేవుడు మాట పలకగానే చనిపోయి కుళ్ళి కంపోస్తూ ఆ ఎముకలన్నీ కూడా ఇంకా పాడైపోయే స్టేజ్లోకి వచ్చేసరికి అప్పుడు ఏం చేశాడు? లాజరు నడుచుకుంటూ వచ్చేసాడంటే ఆయన నోటంపటి జీవం వెళ్ళింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేకాదు ఎంతో మందిని దేవుడు ఏం చేశాడు? శతాధిపతి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. యాయేరు జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. కనాను స్త్రీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అబ్రహాము జీవితంలో
కార్యం చేశాడు. మోషే గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అన్నమ్మ గారి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇలా చెప్తూ పోతే అందరి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఎందుకో తెలుసా? వారందరూ కూడా దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచారు. దేవుని యొక్క మాటలు విన్నవారు దేవుని యందు విశ్వసించడం వల్ల అనేకమైన నూతన కార్యాలు జరిగాయి. ఈరోజు వింటున్న నీవు విశ్వసిస్తున్నావా? వింటున్న నీవు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడని నమ్ముతున్నావా? ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు నా జీవితం దేవుని కోసమే నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా? వింటున్న నీవు నీ జీవితాన్ని దేవునికి అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఈరోజు మనం దేవుని కార్యాలు పొందుకోవాలన్నా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడాలన్నా ఏం చేయాలండి? మనల్ని మనము దేవునికి సమర్పించుకోవాలి. మనల్ని మనం దేవుని యొక్క మాటలు యందు ఆసక్తిగా విశ్వాసం కలిగి మనందరం కూడా జీవించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వదిగా ఆఖరిదిగా దమరి అనే పేరుకు అర్థము దూడ. ఏంటండి? దూడ. దమరి అనే పేరుకు అర్థము దూడ. అంటే మనం అందరికి గుర్తుకొచ్చేది సాధుత్వం కదా. దమరి అనే పేరుకి గుర్తుకొచ్చేది. ఇప్పుడు మనకి దమరి అనగానే మీకు గుర్తుకు రావాల్సింది దూడ గుర్తుకు రావాలి. అంటే ఈ దమరి తన పేరుకు తగ్గట్టుగానే జీవించింది. దూడ అంటే సాధుత్వానికి తగ్గట్టుగా, ఎప్పుడు కూడా ఎవరి మీద అరుచుకుంటూ లేదు, చేసుకుంటూ లేదు. మొదటి గుంపులో, రెండవ గుంపులో కూడా మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. పౌలు గారు సువార్త ప్రకటిస్తున్న టైంలో అందరూ కూడా మాకొద్దు అని చెప్పేసి వెళ్ళిపోయారు. కానీ ఈ యొక్క దమరి మాత్రం ఏం చేసింది? సాధుత్వం కలిగి, తెలియని వ్యక్తి చెప్తున్నారు, అది కూడా తెలియని దేవుడి గురించి చెప్తున్నారు. ఏం చెప్తారో తెలియదు, ఎలా చెప్తారో తెలియదు, అసలు ఏమీ తెలియదు. కానీ అయినప్పటికీ కూడా ఆసక్తిగా విన్న ఆమె విశ్వసించింది. అంతే సాధుత్వం కలిగి, అంతే మృదుత్వం కలిగి దేవుణ్ణి ఆశ్రయించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఈ దమరిలాగా ఏం చేయాలంట? మనకున్న జ్ఞానాన్ని బట్టి కానీ, మనకున్న ఆస్తిని బట్టి కానీ, మనకున్న హోదాని బట్టి కానీ, మనకున్న పదవులు బట్టి కానీ విర్రవీగకూడదు. ఒకవేళ విర్రవీగితే, అతిశయపడితే నీకు నాకు ఇచ్చిన దానికి విలువే ఉండదు. కాబట్టి ఈరోజు నీవేదైతే కలిగి ఉన్నావో, నేనేదైతే కలిగి ఉన్నానో, మనమందరము కలిగి ఉన్నది కేవలం అది దేవుడిచ్చిన మహాకృపే. అది గుర్తుపెట్టుకుని మనమందరం ఆయన ఇచ్చిన దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాము. కాబట్టి ఈమె ఏం చేసిందండి? చక్కగా దేవుడిచ్చిన దాన్ని బట్టి స్తుతించింది, ఈ సువార్త ఆలకించింది, ప్రభు యందు విశ్వాసం ఉంచింది. అంతేకాదు ఆమె పేరుకు తగ్గట్టుగా సాధుత్వంగా ఆమె జీవించింది. ఈరోజు మీరు నేను కూడా అలా జీవిద్దాము. దేవుడిచ్చే ఆశీర్వాద కార్యాలు చూద్దాము. దమరిలాగా ఈ యొక్క ఎథెన్సు మహాపట్నంలోనే దమరి ఎలా అయితే గుర్తించబడిందో, ఈరోజు నీవు నేను కూడా మన సంఘంలో కానీ, మన ఇరుగు పొరుగు వాళ్ళలో కానీ, మన దేశంలో కానీ పరిశుద్ధాత్మ చేత నీవు నేను కూడా గుర్తించబడాలి. అలా గుర్తించబడాలి అంటే ఈ దమరి ఎట్టి లక్షణాలు అయితే కలిగి ఉందో, ఈ వాక్యమైన మీరు అందరము కూడా అటువంటి లక్షణాలు కలిగి దేవునికి దగ్గరవి పరిశుద్ధాత్మ చేత నేడే మనందరం కూడా గుర్తించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. విన్న వాక్యము మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. సమయంలో ప్రార్థన చేసుకుందాం. శరణతుడా, మహోన్నతుడా, మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయనా, గడిచిన కాలం అంతా నీ కృపను తోడించారు. నీకు వందనములు ప్రభా. ఈ దినముతోని చక్కని స్త్రీ గురించి మీరు మాతో మాట్లాడారు. దమరిలో ఉన్న అనుభవం మేము కూడా కలిగి ఉండి, లోక జ్ఞానమును బట్టి కానీ మేము అతిశయించకుండా అయ్యాతని నేను నీ యొక్క వాక్యమును వినాలి ప్రభా. అయ్యాతని విశ్వసించాలి ప్రభా. అయ్యాతని సాధుత్వం కలిగి మృదువుగా ప్రభాతని నిన్ను అనుసరించి అయ్యాతని మీరిచ్చే రాజ్యము కొరకు ప్రభా, అయ్యాతని నిత్య రాజ్యము కొరకు ఎదురు చూసే భాగ్యమును మీ బిడ్డలమైన మా అందరికీ నీ దయచేసి నా నాటికి వృద్ధిలోనికి తీసుకొచ్చి ఆశీర్వదించి విన్న వాక్యమును ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేసి అయ్యాతని స్థితిని విన్న వారందరిలో కూడా తన్నేనా అయ్యాతని దమరిలో ఉన్న లక్షణాలు అందరము కూడా కలిగి ఉండి ప్రభా, మీకు ఇష్టమైన బిడ్డల వలె మేమందరము కూడా మార్చమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. అలాగే దేవుడు మిమ్మల్ని ప్రోత్సహించినట్లయితే స్క్రీన్ మీద కనబడుతున్న ఈ నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ యొక్క పరిచర్యను ఇంకను సహకారం చేసి ప్రతిరోజు కూడా అనేకమైన వర్తమానాల ద్వారా మీ ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీరు చేయగలిగిన సహకారము ప్రోత్సాహము అందించాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తున్నాము. అలాగే పరిచర్య కోసం ప్రతి దినము కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. అలాగే ఎటువంటి ప్రార్థన అవసరతల కోసమైనా ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అందరికీ మరణాత. ప్రైజ్ ద లార్డ్.